ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభోదయం. అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇది వాగ్దానము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఈ ఉదయకాల సమయంలో మనం చాలాసార్లు మన తల్లిదండ్రులు మన పేరు కొన్ని రోజుల తర్వాత పుట్టిన వెంటనే ఎవరు పెట్టరని మన పేర్లు. ఈ లేటెస్ట్ డేస్లో అయితే మాత్రం కడుపులో ఉంటుండగానే పేర్లు పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరి బట్టి దేవుని వందనాలు. అయితే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు, దేవుడు నేను పేరు పెట్టి పిలిచినట్లు తెలుసుకున్నట్లంట ఆయన అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని దేవునికి వాక్యలేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే రహస్యంగా మన పేరెంట్స్ కూడా రహస్యంగా చాలా విషయాలు, చాలా ధనం కూడా దాస్తారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నా బిడ్డలకి ఇది కావాలి, ఈ ఆస్తి ఉండాలి, లేదా ఈ రహస్యమైన ధనం ఉండాలి, లేదా ఈ బంగారం ఉండాలి అని చాలా ఈ ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుడు కూడా చెప్తున్నాడు రహస్యమైన ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని. ఈ ఉదయకాల సమయం నీ దగ్గర లేదని, ఏమీ లేదని అనుకుంటున్నావు కదా, దేవుడు దాచబడిన ధనానికి ఇచ్చి నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. అడిగిన వెంటనే నీ అవసరాలు తీర్చే దేవుడు. నీ పరిస్థితి ఏటో, నీ స్థితి ఏటో, నీ గతేటో అన్నీ ఆయన తెలుసు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం కలిగి జీవించు. దేవుడు నీతో ఉండి నిన్ను అంతం వరకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల దేవుడా, సజిమ్గల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పేర్లు పెట్టిన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా రహస్యమందు అయా ఉంచబడిన ధనాన్ని మీరు మాకు ఇస్తానని మాట ఇచ్చున్నారు. అని బట్టి మీకు వందనాలు. అయ్యా తండ్రి, ఎవరెవరు ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభా, వారి అవసరతలన్నీ క్రీస్తు యేసు నామములో అయ్యా ప్రతి అవసరత తీర్చి వారి బ్రతుకుల్లో అద్భుతం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.